ఫ్రెండ్స్, మనం కోపం పార్ట్ 3 గురించి నేను మీకు వివరంగా చెప్తా. ఒకసారి వినండి. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసి తగ్గించినట్టు కోపం వివేకాన్ని క్షీణింపజేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేస్తారు, వారు దానికి తర్వాత చింతిస్తారు. కోపంలో తప్పిదం చేసిన తర్వాత చింతించేస్తే వ్యర్థం. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మెయిన్గా బుద్ధి భావోద్వేగాలచే కప్పివేయబడుతుంది. ఐక్యూ అనేది ఈక్యూ చేత కప్పించబడుతుంది. ఈక్యూ వెరీ డేంజర్ అలా. కాబట్టి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. అతను నాకంటే 20 ఏళ్ళు పెద్దవాడు. నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను? నాకు ఏమైంది? నిజానికి ఏమైందంటే నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ పెద్దవారా చిన్నవారా అని చూడకుండా ఇవ్వాలంటే ఎవరిని ఏ వ్యక్తితో మాట్లాడతావు. అది అప్పుడు ఏమవుతుందంటే క్రోధం వలన విచక్షణ జ్ఞానం లోపించింది. అది కాబట్టి మెయిన్గా నీ యొక్క కోపం వల్ల విచక్షణ జ్ఞానం మీన్స్ మెయిన్గా ఆలోచించే తత్వం లోపించింది. అందుకే పెద్దవారిని దూషించి తప్పిదం జరిగింది. అలా నువ్వు ఎమోషనల్గా కోపంలో ఉన్నావు కాబట్టి వాళ్ళ పెద్దవారిని దూషించడం చేసావు. అలా దూషించడం చేయడం వల్ల నీకు పదే అట్లా ఎందుకన్నా ఆయనకు మాట ఎందుకన్నా నువ్వే బాధపడతావు. అది మీనింగ్ ఇక్కడ. ప్లస్ బుద్ధి మబ్బు కమ్మినప్పుడు అది స్మృతి జ్ఞాపక శక్తి భ్రంశను కలగజేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి చెడు, ఏది చెడు మంచి అనే విచక్షణ కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అక్కడి నుండి ఇంకా అధోపతనం కొనసాగుతూనే ఉంటుంది. శృతి భ్రంశ బుద్ధి వినాశాన్ని కలగజేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకత్వం ఇచ్చేది. అది నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనం అయిపోతాడు. ఈ విధంగా దైవత్వం నుండి ఆధార్మికతకు పతనమయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడుతుంది. ఈజీ ఫ్రెండ్, ఏం లేదు. మీనంటే మీకు ఒకవేళ ఈక్యూ వచ్చినప్పుడు, అంటే ఎమోషనల్ క్వశ్చన్స్ భావోద్వేగాలు వచ్చినప్పుడు మీ యొక్క ఐక్యూ మీన్స్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్, అంటే మీరు మెదడు చెప్పింది అస్సలకే అయినారు. ఇది ఫ్రెండ్స్. అదే కాకుండా అసలు మీకు ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది కూడా మెయిన్గా అస్సలకే ఉండదు. అందుకోసమే అంతర్గత మార్గదర్శకత్వం ఇచ్చేది బుద్ధి. ఆ బుద్ధి కోపం ఉన్నప్పుడు మీకు పనిచేయదు. కాబట్టి మీరు ఏం చేస్తుండ్రు, ఎవరిని తిడుతుండ్రు, మీకు మీరు ఎంత డ్యామేజ్ చేసుకునేది మెయిన్గా ఉంటుంది. కాబట్టి కోపం వలన వినాశాలే తప్ప 0% లాభం ఉండదు. అది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. మీరు ఏమైనా అనుకుంటే చూసుకోండి. ఇంకా మెయిన్ పాయింట్ వ్యక్తి సర్వనాశనం అయిపోతారు ఫ్రెండ్స్ ఈ కోపం వల్ల. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అనవసరంగా కోపడకండి. ఎందుకు అనవసరంగా ఈక్యూకి లోన్ కాకండి. ఐక్యూని తగ్గించుకోకండి. అది ఇంపార్టెంట్. ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అనేది అన్ని రకాలుగా మనకు బయట పడేస్తుంది. ఈక్యూ అనేది కొన్ని సందర్భంలో కొన్ని లాస్ చేస్తుంది. కాబట్టి మీరు మెయిన్గా ఏంటంటే ఇదైతే చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.